గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 5th June 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సబ్సిడరీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో కొంత ఇన్ఫర్మేషన్ డేటా నిన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగిందో చూద్దాము. సో నిఫ్టీ 78 పాయింట్స్ అప్ అయింది. ఇది ప్రతి గురువారం ఎక్స్పైర్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 77 పాయింట్ అప్తో ముగిసింది. ఇది కూడా ఎక్స్పైర్ ప్రతి బుధవారం ఉంటుంది. సెనెక్స్ కూడా 261 పాయింట్ అప్తో ముగిసింది. ఇది ఎక్స్పైర్ ప్రతి మంగళవారం ఉంటుంది. ఇండాక్స్ తగ్గుతుంది. ఇండాక్స్ తగ్గడం అనేది మార్కెట్కు మంచిది. ఇండాక్స్ నిన్న 0.81 తగ్గింది. ఇప్పుడు 50.74 ఉంది. ఇది వొలాటిల్ చూస్తుంది. ఇది ఎప్పుడైనా కానీ 10-12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా మీరు గమనించండి. నిన్న ఫారినర్స్ సుమారు 1076 బై చేశారు చాలా రోజుల తర్వాత. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు గత 12 రోజులు కంటిన్యూగా బై చేస్తున్నారు. ఈ రోజు కూడా నిన్న కూడా బై చేశారు 2,560 crores. నిన్న రాత్రి యూఎస్ డౌ జోన్స్ 92 డౌన్ అయింది. బట్ నాస్డాక్స్ 62 అప్ అండ్ S&P 500 కూడా 0.44 అప్. సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 3 పాయింట్స్ అప్తో నడుస్తుంది. లాభాల బాట అది గుర్తించండి. నేను నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా 407 పాయింట్స్ తగ్గింది. అండ్ స్మాల్ క్యాప్ కూడా 407 పెరిగింది. అండ్ స్మాల్ క్యాప్ కూడా 50 పాయింట్స్ పెరిగింది. సో బ్యాన్లో ఈరోజు ఒక షేర్ యాడ్ అయింది. ABRFL ఆదిత్య బిర్లా రిటైల్ ఫ్యాషన్ ఆయన మన్నపురం ఆడింది. 2 ఉన్నాయి. ఈ పాజిబుల్ ఎంట్రీస్ కింద చెప్పబడుతుంది. చెంబలపేట బీసాఫ్ట్ హిందుస్థాన్ కాపు. ఎందుకంటే ఓపెనింగ్స్ ఎక్కువైతే ఇవి కూడా బ్యాన్లో వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే ఈరోజు షేర్లు బ్యాన్లో మన ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలు ఉంటుంది. బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. అందుకోసం ఈ షేర్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. సో బిజినెస్ న్యూస్ మళ్ళీ ఈరోజు 5th June 2025 RBI పాలసీ రేపు ఉంది. 6th June RBI పాలసీ మూలంగా ఈ బ్యాంక్ షేర్ ఈరోజు కొద్దిగా ఒత్తిడికి లోనే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. సో వివిధ పత్రిక వచ్చిన వార్తలు చూద్దాము. ఈ వార్త తర్వాత వీటిపైన మన టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. జనరల్గా ఈ వార్త మూలంగా ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్తలు ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఈ షేర్లు పెరిగి మరి తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టాప్ అయ్యి మనం డంప్ అయ్యే అవకాశం ఉంటుంది షేర్స్. బట్ దానికి మనం టెక్నికల్ చూడాలి. టెక్నికల్ కూడా వీలుందా కొనడానికి వీలుందా లేదో చూడాలి. ఆ టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. సో ఈనాడులో గ్లాండ్ ఫార్మా మీద ఒక వార్త వచ్చింది. అది US FDA నుంచి దానికి సంబంధించిన డ్రగ్ గురించి మన అనుమతి వచ్చినట్టు. ఎప్పుడైతే USA వస్తుందో అది ఆ డ్రగ్ USలో బాగా యూజ్ చేస్తారు. కాబట్టి ఈ షేరు దీనికి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఆదాయం ఇంకా మంచి అవకాశం ఉంది. కాబట్టి షేర్ పెరిగే అవకాశం ఉంది. అండ్ మన 2013 నాటికంటే 5 తర్వాత మన సెనెక్స్ 1,50,000 దాటుతుందని మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు చైర్మన్ దీని ఒక ప్రిడిక్షన్ చేశారు. అది గుర్తించండి. అంటే దీన్ని బట్టి చూస్తే మన ఇండియన్ మార్కెట్ ఎకానమీ మంచి పుంజుకుంటుంది. మార్కెట్ పెరుగుతుంది. మీకు తెలుసు బిఫోర్ కరోనా డిమాట్ అకౌంట్ బిఫోర్ కరోనా ఓన్లీ 5 crores ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 crores వరకు వచ్చారు. అంటే 3 పెరిగారు. ఎందుకంటే చాలామందికి అవగాహన వస్తుంది. కాబట్టి ఎవరైతే మార్కెట్లో ఉండి అవగాహన నాలెడ్జ్ నేర్చుకుంటారో వాళ్ళకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తించండి. బిజినెస్ స్టార్ట్ ప్రకారం కుమిన్స్ వార్త వచ్చింది. కుమిన్స్ ఇండియా గ్రోత్ ఇంజన్స్ షుడ్ కంటిన్యూ టు డెలివరీ. సో కుమిన్స్ ఇండియా దాని యొక్క డెవలప్మెంట్ 26 బాగుంటుందని వాళ్ళ ఓవాచ అంటే వాళ్ళ ప్రెడిక్షన్ అది గుర్తించండి. లవ్మెంట్ ప్రకారం స్వాన్ ఎనర్జీ నేను ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీ షేర్ పెరిగారు. స్వాన్ ఎనర్జీ కూడా మళ్ళీ వచ్చింది. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు 50% అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి. ఫండమెంటల్ ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్స్ అన్ని యొక్క దాని నైజం ఎంత కొన్ని రోజులు పెరిగిన తర్వాత తగ్గుతుంది. కాబట్టి మనం ఫండమెంటల్ షేర్ తీసుకున్నప్పుడు వాటిని మనం తగ్గినప్పుడు తీసుకోవాలి. పెరిగినప్పుడు 50% అమ్ముకోవాలి. మళ్ళీ తగ్గుతూ తీసుకోవాలి. అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కింద ఇప్కా ల్యాబ్ ఉంది. ఇది మంచి ఫార్మస్యూటికల్. ఇది కూడా మధ్య మనకు న్యూస్లో వస్తుంటుంది. అండ్ ఇందు ప్రకారం NMDC స్లాసెస్ ఐరన్ ఓవర్ ప్రాజెక్ట్స్ వార్త వచ్చింది. అంటే ఐరన్ రేటు తగ్గించినట్టు. సో దీని మూలంగా ఈ షేరు తగ్గే అవకాశం ఉంటుంది గుర్తు. బట్ NMDC అనేది మంచి షేరు. తగ్గినప్పుడు మంచి అవకాశం అనుకొని దాన్ని ఒక 3 to 6 months 1 year హోల్డ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. NMDC ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు. ఫండమెంటల్ షేర్ కింద గుర్తించండి. మనం ఈ వార్త కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఎకనామిక్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద JSW ఇన్ఫ్రా ఉంది. NLC ఉంది. NSC ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి JSW గ్రూప్ది. JSW కూడా మంచి కంపెనీ. JSW ముందు అదాని
అదాని పోటీ చేసే పని చేస్తున్న పోర్టుకు సంబంధించిన లాజిస్టిక్ ఇది మంచి గ్రూపు. ఇది చాలా తొందరగానే ఆల్మోస్ట్ డబుల్ ట్రిబుల్ అయింది మన ఐపీఓ రేట్ నుంచి, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం తిలక్నాగ్ ఇండస్ట్రీ మాకు వార్త వచ్చింది. అది తిలక్నాగ్ ఇండస్ట్రీ మన విస్కీ బ్రాండ్ చేసే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. ఇది ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ ఉంది. దీన్ని తీసుకోవడానికి మినిమం 600 మిలియన్ పెట్టబోతున్న వార్త వచ్చింది. అంటే ఈ రేస్లో ఉంది, వార్త కన్ఫర్మ్ కాలే. సో దీన్ని బట్టి ఇది ఈ వార్త నిజమైతే షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఇంపీరియల్ బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండు. దాని మూలంగా దానికి ఫ్యూచర్లో ఇంకా ఆదాయం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్ ఎక్స్ ప్రకారం రైల్వే స్టేట్కి సంబంధించిన రైట్స్ కూడా ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం ఎన్టీపీసీ గ్రేడ్ బ్యాగ్ ఒకదానికి ఒక ఆర్డర్ వచ్చింది 1000 మన ఎండబ్ల్యూఎస్ వల్ల ప్రాజెక్ట్స్తో ఎన్నో యూపీపీసీఎల్ అనేది గుర్తించవచ్చు ప్రైస్లో. సో ఎన్టీపీసీ గ్రీన్ కూడా మనం చాలా వార్త వచ్చినప్పుడు ఎన్టీసీ గ్రీన్ కానీ ఎన్టీపీసీ కానీ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. ఎటువంటి సందర్భం లేకుండా షేర్ను మనం తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వస్తుంది, లేదా లాంగ్ రన్ ఉన్న లాభాలు వస్తాయి. రెండు కూడా మంచి కంపెనీలు, అది గుర్తించండి. ఐఎక్స్ మీద వచ్చింది ఇండియన్ ఎక్స్చేంజ్, మన ఎనర్జీ ఎక్స్చేంజ్ రిపోర్ట్స్ 40% ఇంక్రీజ్ ఎలక్ట్రిసిటీ అయిన ట్రేడ్ వాల్యూమ్ అయినట్టు. సో దీనికి మొత్తం పవర్ ఎక్స్చేంజ్ పవర్ను అమ్ముతుంటుంది, కొంటుంటుంది. కాబట్టి ఈ షేర్ కూడా పెరిగా వస్తుంది. ఈ షేర్ కూడా మంచి బుల్లిష్గా ఉంది. అండ్ చెన్నై పెట్రోల్ మీద వార్త వచ్చింది. చెన్నై పెట్రోల్ ప్లాన్స్ రిటర్న్ టు రిటైల్ ఫ్యూయల్ బిజినెస్, అదొక 400 క్యాపాసిటీ పెట్టబోతున్న వార్త వచ్చింది చెన్నై పెట్రోల్, అదో గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం కేఎస్ ఇంటర్నేషనల్ కూడా సుమారు 2211 ఆర్డర్స్ వచ్చింది. పవర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కేబుల్కి సంబంధించింది, అది గుర్తించండి. ఇక్కడ ఈ వార్తలు అయిపోయినాయి. ఈ వార్త తర్వాత కొద్దిసేపట్లో మనం టెక్నికల్ చూద్దాం. బిఫోర్ చెప్పే ముందు కొద్దిగా డివిడెండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక రికార్డ్ డేట్ ఉంది, మీకు తెలుసు. రికార్డ్ డేట్ ఒకరోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వారికే ఈ ప్రతి షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే రికార్డ్ డేట్ అనుకుంటారో డివిడెండ్ రాదు. ఈరోజు రికార్డ్ డేట్ ఈ 5th 2 ఉన్నాయి. ఈరోజు కొంటే రాదు. బట్ ఈరోజు కొద్దిగా షేర్ కూడా ఇంతవరకు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే జిందాల్ షా ₹2 పట్టించింది, రికార్డ్ డేట్ ఈరోజే. అండ్ ర్యాలీస్ ఇండియా కూడా ₹2.50 పర్ షేర్ పట్టించింది, రికార్డ్ డేట్ ఈరోజే. బట్ బ్యాంక్ ఆఫ్ బరోడా రేపు రికార్డ్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఉన్న వారికి ఒక షేర్కు ₹8.30 వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే షేర్స్ ఇంత పెద్ద ఇచ్చిన తర్వాత తగ్గే అవకాశం ఉంటే అది గుర్తించండి. ఒకవేళ ఈ షేర్ ఈరోజు పెరిగి రేపు ఇంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో మనం టెక్నికల్ చూద్దాం. టెక్నికల్ ఇక్కడ చార్ట్లో చూస్తుంటే మనకి ఇవి తెలుస్తుంటుంది. సో దానికి ఇంకా బలపడేటట్టు 2 ఇండికేటర్స్ వాడాము. ఒకటి మూవింగ్ యావరేజెస్, రెండవది ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే ఇక్కడ 4 మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, 20 days, 50 days, 100 days, 200 days, వీటిపైన ఏ షేర్ పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు, కింద నుంచి బయింగ్ సపోర్ట్ ఉన్నట్టు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంటుంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 0 to 30 ఉంటే అది వీక్నెస్ చూపిస్తుంది. సో 30 కన్నా బిలో ఉన్నది కొనడానికి కొనకూడదు. ఎందుకంటే ఒకవేళ ఫండమెంటల్ కంపెనీ అయితే 100 షేర్ కొనే వాళ్ళు 20 షేర్ కొనాలి. ఎందుకంటే కింద నుంచి పెరగడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ 30 to 45 అనేది సైడ్ వేస్ కింద చెప్తాడు. సైడ్ వేస్ అంటే కిందికి పైకి సైడ్ వేస్ ఉంటుంది. బట్ 45 క్రాస్ అయిందంటే 45 నుంచి 70కి పాజిటివ్గా ఉన్నట్టు ట్రెండ్ పెరుగుతుంది. అండ్ 70 అబౌవ్ను ఓవర్ బాట్ అంటారు, అది గుర్తించండి. సో ఒక్కొక్క షేర్ గురించి మనము ఇక్కడ ఈరోజు వచ్చిన వార్త మనం ఇక్కడ టెక్నికల్గా చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సిల్వర్ బీ గోల్డ్ బీ చాలా 1 lakh అని పెరిగిందని చెప్తున్నా. 10 గ్రాముల గోల్డ్ 1 lakh పైబో, సిల్వర్ కిలో కూడా పెరిగింది. అంత అమౌంట్ పెట్టి కొనేలేని వరకు ఈ షేర్ల రూపంలో కొనవచ్చు. బిలో ₹100 ఉంది, అది గుర్తుకొచ్చే పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు, తగ్గినప్పుడు కొనుక్కోపోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సిల్వర్ బీ ప్రస్తుతం ₹98.10 ఉంది, లోయెస్ట్ ₹77, హైయెస్ట్ ₹100. ఇది మన ప్రచారం చెప్తున్న టెక్నికల్గా ఇది బాగుంది, కొనొచ్చు అని చెప్పి. ఇది కూడా నిన్న కూడా ఆల్మోస్ట్ 94 పైసా పెరిగింది. ఇప్పుడు కంప్లీట్ మూవింగ్ ఆఫ్ పైన ట్రేడ్ అవుతుంది. ఆర్ఎస్ఐ కూడా 67 ఉంది, ఇది కూడా పెరిగే అవకాశం ఉంది టెక్నికల్ చార్ట్ ప్రకారం. గోల్డ్ బీ కూడా ప్రస్తుతం ₹81.31 ఉంది, లోయెస్ట్ ₹58, హైయెస్ట్ ₹84. ఇది కూడా టెక్నికల్ బాగుంది. ఇది కూడా నిన్న 34 పైసా పెరిగింది, ఈ టెక్నిక్ బాగుంది, అది గుర్తించండి. సో భారత్ ఎలక్ట్రానిక్ BII కూడా నిన్న చాలా పెరిగింది, అది ట్రెండింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మనమైతే భారత్ ఎలక్ట్రానిక్ BII 240 చెప్తున్నాము, ఇది 500 టార్గెట్ ఉంది. ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాలి, పెరిగినప్పుడు కొద్దిగా 50% అమ్ముకోవాలి. నేను కూడా లాస్ట్ మూమెంట్లో ఆర్డర్స్ వచ్చినాయి, అన్ని ₹5 వరకు పెరిగింది. ప్రస్తుతం 391 ఉంది, లోయెస్ట్ 240. 240 కూడా రికమెండ్ చేస్తాము, 393 హైయెస్ట్. టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 80 ఉంది, ఓవర్ బాట్ జోన్లో వచ్చేసింది. అండ్ మూవింగ్ ఆఫ్ పైన ఉంది.
మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 9th మే నుంచి కంటిన్యూ పెడుతుంది. మరి ప్రతిరోజు వార్తలు చెప్తున్నాము, రోజు పెడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. నిన్న కొద్దిగా పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు రేపు రికార్డ్ డేట్ ఉంది. ఈరోజు డివిడెండ్ వస్తుంది 8 రూపీస్. సో అది గుర్తించండి. ఈరోజు కొద్దిగా పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 255 ఉంది, లోయెస్ట్ 190, హైయెస్ట్ 290. టెక్నికల్గా ఇది కూడా బాగుంది. 67 ఉంది, RSI సూపర్. అండ్ మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 95 ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగి తర్వాత 90 రూపీస్ లాభంతో ముగిసింది. గ్లాండ్ ఫార్మాలో యూఎస్డే అప్రోచ్ వార్త వచ్చింది. షేర్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇది ముందే తెలిసి నేను పెరిగినట్టు కనిపిస్తుంది. 37 రూపీస్. ప్రస్తుతం రేటు 1625, లోయెస్ట్ 1280, హైయెస్ట్ 2220. హైయెస్ట్కు ఛార్జ్లో ఉంది. టెక్నికల్గా సూపర్గా ఉందని చెప్పొచ్చు. RSI 70 ఉంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆల్స్ క్రాస్ అయింది. నిన్ననే క్రాస్ అయింది. నిన్న 1620 వరకు క్రాస్ అయ్యి 1625 అయింది. కాబట్టి ఈరోజు కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. క్యూమిన్స్ ఇండియా లిమిటెడ్ 3346 ఉంది, లోయెస్ట్ 2580, హైయెస్ట్ 4171. టెక్నికల్ ఇది కూడా సూపర్ 74 ఉంది. RSI ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ ఆల్స్ 3082 క్రాస్ అయిన తర్వాత కంటిన్యూగా 4 డేస్ నుంచి పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 28 రూపీస్ పెరిగింది. అది గుర్తించండి. అండ్ స్వాన్ ఎనర్జీ ప్రస్తుతం 449 ఉంది, లోయెస్ట్ 362, హైయెస్ట్ 810. నిన్న ఆల్మోస్ట్ 37 రూపీస్ పెరిగింది. అది గుర్తించండి. అండ్ టెక్నికల్ ఇది కూడా బాగుంది, 57 ఉంది. బట్ ఇది మూవింగ్ ఆల్స్ ఓన్లీ 20 అండ్ 50 డేస్ క్రాస్ అయింది. ఇక్కడ 100 డేస్ 470 ఉంది అండ్ 200 డేస్ 512 ఉంది. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్ కొద్ది తీసుకోవచ్చు. బట్ 511 క్రాస్ అయిన తర్వాత ముందు పెరిగే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి హాఫ్ ఉంది, హైయెస్ట్ 810 పోయింది. ఇప్పుడు 440 ఆల్మోస్ట్ 40% తగ్గింది. సో మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తీసుకోవచ్చు అని ఆలోచన. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ కూడా కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గా మరొకసారి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్కా ల్యాబ్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. మన ఫార్మస్యూటికల్లో ప్రస్తుతం రేటు 1395 ఉంది, లోయెస్ట్ 1052, హైయెస్ట్ 1750. టెక్నికల్గా ఇది కొద్దిగా వీక్ అని చెప్పచ్చు. మన చార్ట్ చూస్తే కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా ఎప్పుడు 9th మే నుంచి కంటిన్యూగా పెరిగిన తర్వాత ఇక్కడ 20th మే నుంచి 5 డేస్ తగ్గింది. 5 డేస్ తగ్గింది. నిన్న కూడా 4 తగ్గింది ఇప్కా ల్యాబ్. బట్ ఇది టెక్నిక్ కొద్దిగా ఇంప్రూవ్ కావాలి. అది గుర్తించండి. మొత్తంగా ఫండమెంటల్ కంపెనీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక కూల్ ఆఫ్ తర్వాత మళ్ళీ రివర్స్ ఒక గ్రీన్ కాండర్ పడ్డప్పుడే కొనడానికి బాగుంటుంది. అది గుర్తించండి. ఎన్ఎల్సి ఇండియా ప్రస్తుతము 238 ఉంది, లోయెస్ట్ 186, హైయెస్ట్ 311. ఇది టెక్నికల్గా ఇది కూడా బాగా ఉంది. అబౌవ్ 45 ఉంది, ఇప్పుడు 52 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది. మీరు చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఉంది. నేను ఒక 5 రూపీస్ వరకు పెరిగింది నిన్న. బట్ ఇది కంటిన్యూగా 4 డేస్ తగ్గిన తర్వాత మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో ఇది ఎప్పుడైతే ఇక్కడ 240 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. గుర్తించే ఎప్పుడైనా షేర్ ఈరోజు పెరగాలనుకుంటే సపోజ్ ఏ షేర్ ఇంతకుముందు చెప్పినట్టు ఏ షేర్ పెరగాలంటే నిన్నటి హై క్రాస్ కావాలి. ఇక్కడ నిన్నటి హై ఇక్కడ 230 ఎన్ఎస్సి 239 ఇప్పుడు 238 ఉంది. కాబట్టి ఈ షేర్ ఈరోజు పెరగాలంటే కనీసం అది 239 క్రాస్ అయితేనే పెరగడానికి అవకాశం ఉంది. ఆ 239 క్రాస్ అయినంత వరకు కిందకి పోయే అవకాశం ఉంటుంది. అంటే 239 దాని తర్వాత పెరుగుతాం కాదు, బట్ అది ఒక సంకేతం. చాలా కేసులో చాలా 80-90%లో ఎప్పుడైతే నిన్నటి హై దాటిన తర్వాత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అది గుర్తించండి. స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాబబిలిటీ నడుస్తుంది, ఆ యొక్క సిద్ధాంతం మీద నడుస్తుంది. అది గుర్తించండి. అంటే ఏది కూడా మనము ఇదమితంగా ఖచ్చితంగా చెప్పలేము. అది గుర్తించండి. బట్ గెస్ చేయొచ్చు. అండ్ తిలక్నగర్ ఇండస్ట్రీ మీకు ఇందాక చెప్పిన వైన్స్ అండ్ బ్రాండ్ చేసే కంపెనీ, దీనికి ఫేమస్ బ్రాండ్ మ్యాన్షన్ అవుతుంది. ప్రస్తుతం 360 రూపీస్, లోయెస్ట్ 200 రూపీస్, హైయెస్ట్ 457. సో ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అవుతుంది. ఇంకా పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇంకా 100 రూపాయలు, మన 150 రూపాయలు ఇక నుంచి హైయెస్ట్కు. బట్ టెక్నికల్గా బాగానే ఉంది. 66 ఉంది RSI. సో షేర్లో స్ట్రెంత్ ఉన్నట్టే. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్ చేస్తూ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 13th మే నుంచి ఉంది. ఇక్కడ చాలా గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ పెరుగుకుంటా పోతుంది. బట్ ఇక్కడ 5-6 డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 4 రూపీస్ వరకు పెరిగింది. గుర్తించండి. ఎన్టీపీసీ గ్రీన్ ఈ ఫండమెంటల్ కంపెనీ చాలాసార్లు చెప్పుకున్నాము. ప్రస్తుతం 108 ఉంది, లోయెస్ట్ 85 రూపీస్, హైయెస్ట్ 155. సో ఇది టెక్నికల్గా ఇది కూడా బాగానే ఉంది. 52 ఉంది. ఇది కంప్లీట్ మూవింగ్. ఇక్కడ చూస్తే కంటిన్యూగా 4 డేస్ తగ్గిన తర్వాత ఇప్పుడు నిన్న పెరిగింది. నిన్న ఆల్మోస్ట్ ఒక 1 రూపీ వరకు పెరిగింది.
బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ 110 ఇది 110 క్రాస్ అయిన తర్వాత ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్లో 100 షేర్లు తీసుకున్న బదులు 25 మీ వీలుని బట్టి తీసుకుంటే బాగానే ఉంటుందని ఆలోచన గుర్తించండి. రైట్స్ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, రైల్వేస్ సంబంధించింది. 295% రేటు, 182 లోయెస్ట్, ఆల్మోస్ట్ 400 హైయెస్ట్. ఇక హైయెస్ట్ ఇంకా ₹100 దూరం ఉంది. ఇది కూడా షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. కొంచెం టైం ఇవ్వాలి. ఇక్కడ చూస్తే మీరు కన్సల్టేషన్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 10 డేస్ కన్సల్టేషన్ తర్వాత నేను ఆల్మోస్ట్ ₹16 అయిపోయింది. కాబట్టి టైం ఇవ్వాలి మంచి షేరుకు. ఎందుకంటే కంటిన్యూ పెరిగిన తర్వాత కూల్ ఆఫ్ అవుతుంది. జనరల్గా కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసినట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా ఇది కూడా సూపర్ 69 ఉంది ఆర్ఎస్ఐ అండ్ అన్ని మూవింగ్ అవరేజ్. ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ మూవింగ్ అవరేజ్ 6270 క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఉంది, ట్రెండింగ్లో ఉంది. పెట్టడానికి అవకాశాలు చాలా సోర్స్ ఉన్నాయి. సో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రస్తుతం ₹202, లోయెస్ట్ 151, హైయెస్ట్ 244. ఇది కూడా టెక్నికల్ ఆర్ఎస్ఐ 63 ఉంది. పెట్టడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే మూవింగ్ హౌస్ ఇక్కడి నుంచే క్రాస్ అయింది. ఏప్రిల్ 8 నుంచే పెరుగుతుంది. మధ్యలో 1-2 డిప్ వచ్చిన మనం మూవింగ్ హౌస్ దిగినంత వరకు కూడా ట్రేడ్ అవుతాయి. ముందు పెరిగే అవకాశం ఉంటే ఒక 2 రోజులు తగ్గినా పెరుగుతుంది. బట్ ఇవి తగ్గిన కొద్దీ మనం చూసుకొని మనం ఎగ్జిట్ కావడమో లేదా నిలబడమో, డబ్బులు ఉంటే ఫండమెంటల్గా అయితే అవాయిడ్ చేసుకొని చూడాలి. ఇది గత అయితే కంటిన్యూస్ 6 డేస్ పెరుగుతుంది. నేను కూడా ఆల్మోస్ట్ ఒక ₹2 పెరిగింది, అది గుర్తించండి. చెన్నై పెట్ట కూడా అది క్యాపెక్స్ అయిపోతుంది 400 కోర్సు అన్నట్టు. సో దీని మూలంగా ఈరోజు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రేటు 659, లోయెస్ట్ 433, హైయెస్ట్ 1265. ఆల్మోస్ట్ ఇది 50% కరెక్ట్ అయింది. ఈ టెక్నికల్గా కూడా ఇంప్రూవ్ అయ్యి పెరిగి మొత్తం తగ్గింది. 51 ఉంది, బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ దగ్గర ఉంది. ఇప్పుడు 658 ఉంది కదా, 662 అంటే ఇంకా ₹4 క్రాస్ అయితే మూవింగ్ హౌస్ క్రాస్ అవుతుంది. అప్పుడు ఎక్కువ స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది. కేసీ ఇంటర్నేషనల్ ఇది కూడా మనకు ప్రతిసారి వార్త వస్తుంది. మంచి ఫండమెంటల్ కంపెనీ, నెలకు ఒకసారి ఆర్డర్స్ వచ్చే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 crores పైపు ఆర్డర్ ఉంది. ప్రస్తుతం 880 అండ్ 627 లోయెస్ట్, 1313 హైయెస్ట్ దూరం ఉంది. టెక్నికల్గా ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. 67 ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ ఇక్కడ 36 క్రాస్ అయ్యి 3 డేస్ నుంచి పెరుగుతుంది. నిన్న కూడా ₹11 పెరిగింది, అది గుర్తించండి. నిఫ్టీ చూస్తే కూడా నిఫ్టీ ఇప్పుడు 24,620, నేను 77 పెరిగింది. ఇది టెక్నికల్గా ఇది కూడా బాగానే ఉంది, 6 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ దీని కూడా మూవింగ్ అవరేజ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే 6,000 ఇప్పుడు 24,620 ఉంది కదా, 24,628 క్రాస్ అయితే అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 55,676 ఉంది. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ క్రాస్ అయింది. నిఫ్టీ కన్నా నిఫ్టీ బ్యాంకు స్ట్రాంగ్ ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. రేపు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి ఈరోజు పెరిగి రేపు మళ్ళీ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. బట్ టెక్నికల్గా అయితే ఇది కూడా మూవింగ్ అవరేజ్ ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం షేర్ మార్కెట్లో ఫండమెంటల్ బాత్ టెక్నికల్ కొద్దిగా నాలుగు ఉంటే మనకు కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.